వెల్కమ్ టు సిటీ న్యూస్ మంచిర్యాల్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పర్యటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ప్రముఖ జర్నలిస్ట్ మునీర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత. ఇండ్ల పట్టాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బాధితులతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకుల ధర్నా. నాస్పూర్ ఎక్స్ రోడ్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు బాధితులు బీజేపీ కార్యకర్తలతో భారీ ర్యాలీ. చెన్నూరులో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పాల్గొన్న వైద్యులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు మంచిర్యాలలో పర్యటించి వివాహ మహోత్సవాల్లో పాల్గొని ప్రముఖ జర్నలిస్టు స్వర్గీయ మునీర్ కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలియజేశారు. ముందుగా ఎమ్మెల్సీ కవిత శ్రీరాంపూర్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ఇటీవల కాలంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులైన బీఆర్ఎస్ నాయకులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ మునీర్ ఒక ప్రముఖ జర్నలిస్టు మాత్రమే కాకుండా తెలంగాణ ఉద్యమ నాయకుడని, అనేక విప్లవోద్యమాల్లో పాల్గొని కార్మికుల పక్షాన హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అని, వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు. ఆపరేషన్ కగార్తో భారతీయ జనతా పార్టీ మారణహోమం సృష్టిస్తూ అమాయకులను హత్యలు చేస్తుందని, వారితో చర్చలు జరిపి వెంటనే ఆపరేషన్ ఆపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా తమ పార్టీ దళిత ఎంపీలను, ఎమ్మెల్యేలను అవమానపరిచే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న దళిత వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎమ్మెల్సీ కవిత వెంట జాగృతి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. చాలా సీనియర్ జర్నలిస్ట్ గారు మునీర్ గారు మరి ఒక 6 నెలలు దాదాపుగా క్యాన్సర్ తోని బాధపడి వారు నిన్న మొన్ననే మరి లేకుండా అద్భుతమైనటువంటి నాలెడ్జ్ తోని, వాక్చాతుర్యంతో ఆయన ఎంతో మందిని ప్రభావితం చేయడం జరిగింది. మరి మునీర్ గారి కుటుంబ సభ్యులకు నేను ప్రగాఢంగా నా యొక్క సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. వారికి 3 బిడ్డలు ఉన్నారు, ఒక కొడుకున్నాడు. వారందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా ఒకటే కోరింది, మా నాన్నగారు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ని, తెలంగాణ పట్ల వారు చూపించినటువంటి ప్రేమని ప్రపంచానికి మీరు తెలియజేయండి అని చెప్పి వారు అడగడం జరిగింది. నిజంగా కూడా మునీర్ గారు చాలా కష్టపడ్డారు తెలంగాణ వాదాన్ని పెంపొందించడంలో. వారికి నేను ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాను. మరి వారు ఏవైతే విప్లవోద్యమాల గురించి పదే మాట్లాడినరో, ఇవాళ మీరు దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కగార్ పేరుతోని మరి చేస్తున్నటువంటి దుశ్చర్యలను మనం చూస్తూ ఉన్నాం. మరి మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు నంబాల కేశవరావు గారు వారు ఎన్కౌంటర్లో మృతి చెందితే కనీస మానవత్వం చూపించి
అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చేటటువంటి సంస్కారం కూడా లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ వైఖరిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆపరేషన్ కగార్ ఆపాలని పదే పదే కోరినా కూడా స్పందించకుండా మారణకాండ విధ్వంసకాండ కొనసాగించడం ఇంకొక వైపు అయితే, కనీసం మానవత్వంతో చనిపోయినటువంటి శవాలను కూడా మావోయిస్ట్ పార్టీ సభ్యులు వారి కుటుంబాలకు ఇవ్వకపోవడం అన్నది నిజంగా దారుణం. ఇది కుటుంబాలన్నీ కూడా బాధపడేటటువంటి సందర్భం. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లానే మరి మంచిర్యాల జిల్లాలో నిన్నగాక మనం చూసినాం, సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం దగ్గర జరిగినాయి. ఇదే మంచిర్యాలకు ఎంపీగా ఉన్నటువంటి వంశీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క దళిత వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ మరి వారు చెప్పడం జరిగింది, మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు సరస్వతి పుష్కరాలకు. నేను బాధపడ్డా. ధనం కన్నా పదవి కన్నా కులం గొప్పది ఈ సమాజంలో, నాకు చాలా అవమానం జరిగిందని వారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు యాదగిరి గుట్టలో కూడా అదే చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులంతా కూడా పైన ఆసనాలలో కూర్చొని దళితుడైనటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కింది ఆసనాల్లో కూర్చోబెట్టి అవమానించినటువంటి దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీ. మరి రెండు పార్టీల వైఖరి కూడా మరి సమసమాజ నిర్మాణానికి కానీ ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ కానీ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మునీర్ అన్న లాంటి జర్నలిస్టులు అందరూ కూడా తమ కళాలు జుల్పించి మరి వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ మంచిర్యాల గడ్డ నుంచి నేను పిలిపిస్తూ ఉన్నాను. ఎందుకంటే మంచిర్యాల అంటే మనందరికీ తెలుసు పోరాటాల పటిమ ఉన్నటువంటి ప్రాంతం. మరి ఇక్కడ ఉండేటటువంటి వారందరం కూడా నిర్ద్వంద్వంగా ఖండించాల్సినటువంటి రెండు చర్యలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి మునీర్ అన్న ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి మరొకసారి ప్రగాఢంగా నా యొక్క సానుభూతిని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నివాసంలో ఈరోజు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు టపాసులు పేల్చి కేక్ కట్ చేసి స్వీట్లు పంచి ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదారి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కుటుంబం వారి తండ్రి శ్రీపాదరావు రాజకీయాలకే వారి సేవలు అంకితం చేశారని, తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి ప్రత్యేక తెలంగాణ సాధనలో ముందుండి పోరాడారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి శ్రీధర్ బాబు లాంటి మచ్చలేని నాయకుల కృషి కారణమని అన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకి ఆత్మ బంధువుగా, నియోజకవర్గానికి శ్రేయోభిలాషిగా ఉంటూ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. ఇక ముందు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకి చేదోడు వాదోడుగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి జన్మదిన వేడుకలను పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వంలో ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఏదైతే శ్రీధర్ బాబు గారు వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఈరోజు ప్రజాసేవకే వాళ్ళు అంకితం కావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు అయినట్టు శ్రీపాదరావు గారు కానివ్వండి, ఇప్పుడు శ్రీధర్ బాబు గారు అండి, ఉత్తర తెలంగాణలోనే ఒక ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు శ్రీధర్ బాబు గారు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు నా శ్రీధర్ బాబు గారు. అదేవిధంగా పెద్దలు మా ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే గారికి చాలా ఆప్తులు. మాకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఇలా అన్ని రకాలుగా సహాయ సహకారాలు కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి వాళ్ళు కూడా శ్రీధర్ బాబు గారు కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఈరోజు శ్రీరావు లాంటి వాళ్ళు, అదేవిధంగా ప్రేమసాగరరావు లాంటి వాళ్ళు బలమైన నాయకులు ఉన్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో రావడం జరుగుతుంది. వీళ్ళ నాయకత్వంలో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ప్రజల యొక్క అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి వీళ్ళ యొక్క ప్రజలను ఏ అవసరాలన్నా కూడా వీళ్ళు ముందుండి కూడా నడిపించడం జరుగుతుంది. తప్పకుండా వీరి నాయకత్వంలో, శ్రీధరబాబు గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తూ అనేక వేరే విదేశీ పెట్టుబడులు కూడా ఈరోజు ఐటీ మంత్రులు తీసుకురావడం జరిగింది. ఈరోజు శ్రీధరబాబు గారి నాయకత్వంలో కార్యకర్తలు అందరూ కూడా శ్రీధరబాబు గారి జన్మదిన వేడుకలను మన కరీంనగర్ అయితేనేమి, ఆదిలాబాద్ అయితేనేమి ఘనంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మంచిర్యాలలో కూడా అదేవిధంగా ఈ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అటువంటి యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, మహిళా కాంగ్రెస్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీధరబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రులు శ్రీ దుద్దిల్ల శ్రీధరబాబు సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా మంచిర్యాల నియోజకవర్గంలోని మా ప్రేమసాగరరావు తరపు నుండి, మా కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపు నుండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరపు నుండి పెద్ద ఎత్తున మరి ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలో సంబరాలు చేసుకోవడం జరిగింది. అయితే మరి వారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరి ఎప్పుడైతే అట్టడుగు స్థాయిలో మరి ఏ నాయకులు కూడా అందరూ వదిలిపెట్టిన సందర్భంలో ఇక్కడ మరి ఈ తూర్పు ప్రాంతమైనటువంటి తెలంగాణలో ఈ పార్టీని కాపాడుతూ మా గౌరవ శాసనసభ్యులు గారు ఏదైతే మరి వారికి సపోర్టుగా ఉంటూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చాలా కృషి చేయడం జరిగింది. అదే కాకుండా ఐటీ శాఖ మంత్రులు మరి ఎప్పటికప్పుడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంకి మరి ఐటీకి సంబంధించినటువంటి పెట్టుబడులు కావచ్చు, ఇండస్ట్రీలు కావచ్చు, ఎన్నో విధాలుగా మన తెలంగాణ రాష్ట్రానికి ఇటు యువతకు, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నో విధాలుగా మరి సేవ చేస్తున్న సందర్భం వారు ఎల్లకాలం పాటు కాంగ్రెస్ పార్టీ మరి మనోభావాలతో ఉంటూ మరి మరిన్ని రోజులు మరి వారి ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అయితే రాబోయే రోజులలో మా పెద్దలు ప్రేమసాగరరావు గారికి మరి వెన్నుదన్నుగా ఉండి వారికి మంత్రి పదవి వచ్చే విషయంలో ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో మరి వారిని వినిపించ జరిగింది. మరొకసారి రేపు మాపో మళ్ళీ మరి ఏదైతే మంత్రివర్గ విస్తరణ ఉన్న సందర్భంలో ఖచ్చితంగా మరి మా పెద్దలు గౌరవ శాసనసభ్యులు గారికి మరి మంత్రి పదవి వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. దానిలో భాగంగా మరి శ్రీధరబాబు గారు కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఖచ్చితంగా వారి సపోర్టుతో మరి వారు చేసిన కృషి ఏతుందో కాంగ్రెస్ పార్టీకి ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మరి ఖచ్చితంగా గుర్తించి ఇటు మీనాక్షి నటరాజన్ గారు మరి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క జన్మదిన వేడుకలో వచ్చినటువంటి మా పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యువజన, విద్యార్థి నాయకులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణ పరిధిలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్ల పట్టాలను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బాధితులతో కలిసి బైఠాయించి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. నస్పూర్ ఎక్స్ రోడ్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇల్లు లేని బాధితులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెర్రవెల్లి మాట్లాడుతూ నస్పూర్ పట్టణ పరిధిలోని ఆర్కే8 కొత్త రోడ్డు, ప్రశాంత్ నగర్, సాయినగర్ ఏరియాలో గత 40 సంవత్సరాలుగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి తాత్కాలిక పూరి గుడిసెలు వేసుకొని సింగరేణిలో కూలీ నాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ప్రభుత్వానికి పూరి గుడిసెలకు కూడా ప్రాపర్టీ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ బిల్లు చెల్లిస్తున్నారని, అయినప్పటికీ వీరికి అట్టి భూమిపై ఎలాంటి హక్కులు కల్పించలేదని ఆయన అన్నారు. ఇంటి భూమికి పట్టా ఇవ్వకపోవడంతో అట్టి భూమిలో ఎలాంటి పక్కా నిర్మాణాలు చేపట్టలేకపోతున్నారని, ఈ విషయంపై టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో మాజీ ఎమ్మెల్యే మభ్యపెట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినప్పటికీ ప్రస్తుత ఎమ్మెల్యే కూడా ఇండ్ల పట్టాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. ఈరోజు పట్టాలు లేని అర్హులైన వారందరితో కలిసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. బాధితులు అందరికీ ఇండ్ల పట్టాలు ఇచ్చేంత వరకు వారి పక్షాన బీజేపీ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇండ్ల పట్టాలు లేని బాధితులు పాల్గొన్నారు. నస్పూర్ మున్సిపాలిటీ ఆర్కే8 కొత్త రోడ్డు, ప్రశాంత్ నగరు, లక్ష్మీనగర్, సాయినగరు ఈ ప్రాంతంలో పేద ప్రజలు వీళ్ళంతా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి 30, 40, 50 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటారు. సింగరేణి పని కొరకు వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ గుడిసెలు వేసుకొని వీళ్ళు ఉంటారు. హట్స్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటారు.
కానీ ఇప్పటి వరకు వీళ్ళకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వలే. గతంలో ఉన్న ఎమ్మెల్యే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యే 10 సంవత్సరాలు చెప్పుకుంటూ వచ్చిండు, పట్టాల సమస్య పరిష్కరిస్తాము, పట్టాలు ఇస్తామని చెప్పి ఆ ఎమ్మెల్యే చేసిండు. ఆయన పోయినాక కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు 18 నెలలు అయింది. 18 నెలల కనీసం ఈ సమస్యకు ఎట్లా పరిష్కారం తీసుకురావాలనే ఆలోచన లేదు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే ప్రేమ్ సాగర్ రావు అప్పుడు ఎమ్మెల్సీ ఉండే, అప్పుడు చెల్లని పట్టాలు 1000 కుటుంబాలకు ఇచ్చిండు. ఇదే నస్పూర్ ప్రాంతంలో ఎలక్షన్లలో గెలవాలి, ఓట్లు పడాలని దొంగ పట్టాలు అప్పుడు ఇచ్చింది. వీళ్ళేమో పేద ప్రజలు అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటారు. వీళ్ళు ప్రాపర్టీ ట్యాక్సులు కడుతున్నారు, 2000, 3000 రూపాయలు ట్యాక్సులు కడతారు. ట్యాక్స్ కాగితంలో కూడా వీళ్ళ పేరే ఉన్నది. ఇది ఈర్ల శంకర్, ఈయన ప్రాపర్టీ ట్యాక్స్ కట్టిన బిల్లు 2022 సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్స్ కడతారు. ప్రాపర్టీ ట్యాక్స్ కింద ఆలస్యం అయితే దానికి ఫైన్ కూడా కడతారు. కరెంటు బిల్లు కడతారు, కరెంటు బిల్లులో కూడా వీళ్ళ పేరే ఉన్నది. కానీ ఇవాళ ఎటువంటి పరిస్థితి ఉందంటే ఈ గుడిసెలల్లో వర్షాకాలం నీళ్లు ఉరిస్తే కనీసం ఒక రేకు కూడా వీళ్ళకి పెట్టుకునే అధికారం లేదు. వీళ్ళు రేకులు వేసుకుంటే కూడా సింగరేణి అక్కడ ఉన్న వాచ్మెన్లు వచ్చి వీళ్ళను బెదిరిస్తారు. వీళ్ళు రేకులు వేసుకోరాదు, వీళ్ళు సిమెంట్ పెట్టి ఇంత దానికి ఏమన్నా వర్షంతో నీళ్లు గారుతాయంటే చేయరాదు, ఇటుకలు పెట్టరాదు. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు ఏం పాపం చేశారు? వీళ్ళు ఈ సింగరేణి ప్రాంతంలో అప్పుడు ఇక్కడ సింగరేణి బొగ్గు గనుల కొరకు వేరే ప్రాంతం నుంచి వచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళ శ్రమను దోపిడీ చేస్తున్నారు. వీళ్ళు అక్కడ దుమ్ము ధూళి ఇవన్నీ ఉంటా కూడా అక్కడ పనిచేసి ఇన్ని సంవత్సరాల నుంచి బతికితే ఇవాళ వీళ్ళకు ఒక పట్టా కాగితం లేదు. పట్టా లేకపోవడం వల్ల వీళ్ళు మరమ్మతులు చేయరాదు, కొత్త ఇల్లు కట్టుకోరాదు, లోను తీసుకోరాదు, వీళ్ళ బిడ్డకో కొడుక్కో ఇయ్యరాదు, కనీసం రేకులు వేసుకునే పరిస్థితిలో కూడా లేదు. వీళ్ళందరినీ గతంలో టీఆర్ఎస్ మోసం చేసింది, గత 18 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. భారతీయ జనతా పార్టీ ఇలా నస్పూర్ మున్సిపాలిటీలో 1500 కుటుంబాలు ఉన్నాయి. పట్టాలు లేకుండా దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఉంటారు. వాళ్ళు రిసిప్ట్లు కడుతున్నారు, వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు. వాళ్ళకందరికి కూడా మేము అండగా ఉంటాము. ఈ సమస్య పరిష్కరించేంత వరకు కూడా పోరాడతామని తెలియజేస్తున్నాం. కొత్త రోడ్ ఇప్పుడు 40 సంవత్సరాల బట్టి ఇప్పుడు మేము పిల్లలు పెద్దోళ్ళు పెళ్లిళ్ళు అయ్యి వాళ్ళు ఎదిగినా కానీ మాకు ఇళ్ళ పట్టాలు ఇవరకు ఇస్తలేరు. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 1 సంవత్సరంన్నర, వాళ్ళు లేరునా వీళ్ళు లేరు. మళ్ళీ బీజేపీ సార్ ముంగట పడి మాకు పట్టాలు ఇప్పిస్తే మీకు వాళ్ళకు మేము ధన్యవాదాలు, మాకు తప్పకుండా మా ఓట్లను మేము వాళ్ళకి వేస్తానని మరి మా రోడవతల నుంచి మేము కోరుకుంటున్నాం. తప్పకుండా మా పిల్లలకు మాకు న్యాయం జరగాలి, ఇళ్ళ పట్టాలు రావాలి. మాకు 6 మూత పడితే మిమ్మల్ని లేపేస్తాం, మిమ్మల్ని తీసేస్తాం, మీ ఇల్లు ఉండద్దు అని వాచ్మెన్లు మేము ఇంత సిమెంట్ బస్తా తెచ్చుకున్నా, ఉసుక తెచ్చుకున్నా, ఇటుక తెచ్చుకున్నా ఎవ్వరు కానీ ఫోటో తీసుడు జమ పిసుకురమ్మనుడు, ఈ ఇల్లు కట్టద్దు, ఇళ్ళకు రేకులు వేయద్దు అని అంటే మేము గేట్లు కూడా పెట్టుకోకుండా ఇప్పుడు 6 కొత్త రోడ్లో మేము బతుకుతున్నాం. కానీ మాకు తప్పకుండా పట్టాలు రావాలి, ఇళ్ళ పన్ను కడుతున్నాం. 1 సంవత్సరం మార్చికి తప్పకుండా ఇంటి పన్ను కోసం మా సార్ వచ్చి మమ్మల్ని కట్టకుంటే ఈ నెల ఆ నెల అన్నా కానీ ఖచ్చితంగా కట్టుడే అమ్మ అని ప్రతి సంవత్సరం 2,000 ఇల్లు పన్ను కడతాను. మేము సింగరేణి ఏరియాలో ప్రతి సంవత్సరం ఇళ్ళ పన్ను కట్టి ఇప్పుడు మేము ఈ 30 సంవత్సరాల ఇళ్ళ పన్ను మా దగ్గర ఉన్నది. మేము ఎవరికైనా చూపిస్తాం, ఏ సార్లు వచ్చినా మేము చూపిస్తాం. ఖచ్చితంగా మాకు దయచేసి ఇళ్ళ పట్టాలు కావాలి. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి 13 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానాను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని బస్తీ దవాఖానాను ప్రారంభించుకోవడం జరిగిందని వారు అన్నారు. దవాఖానా ఏర్పాటుకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చాలా కృషి ఉందని దవాఖానా సిబ్బంది పేర్కొన్నారు. మున్సిపాలిటీ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని బస్తీ దవాఖానాను ప్రారంభించుకోవడం జరిగిందని, నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి నియోజకవర్గంలో వైద్యం అభివృద్ధిపైన దృష్టి సాధించాను అని అన్నారు. దవాఖానాకు వచ్చే రోగుల పట్ల వైద్య సిబ్బంది మర్యాదగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రాబోయే వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మున్సిపల్ అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాగుంటుంది, ప్రజలకు దూరం వెళ్ళే అవసరం లేదు.
మంచి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పి ఈ బస్తీ దవాఖానాలు ప్రారంభం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా సరిగా ఉపయోగించుకోవాలి. ఈ బస్తీ దవాఖానాలు మంచిగా నడిచి తర్వాత మన చెందూరులో ఉన్న 50 బెడెడ్ హాస్పిటల్ దాంట్లో ఇంకే పెద్ద జబ్బులు ఉంటే అక్కడ పోవడము, తర్వాత ఇక్కడ 100 బెడెడ్ హాస్పిటల్ కూడా ఆల్మోస్ట్ నియరింగ్ కంప్లీషన్కి వచ్చింది. ఆ 100 బెడెడ్ హాస్పిటల్లో కూడా ఎక్స్ట్రా స్టాఫ్ ఏదైతే అలాట్మెంట్ రావాలో అది రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. తొందరగా మీరు 100 బెడెడ్ హాస్పిటల్కి స్టాఫ్ మీరు అలొకేట్ చేయాలని చెప్పి కోరుతున్నాము. ఇప్పుడే డాక్టర్లు చెప్పినట్టు వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం వచ్చినప్పుడు చాలా చోట్ల కూడా మురికి నీళ్ళు నిలబడము, దానివలన మస్కిటోస్ ఎక్కువ రావడము, డిజీజెస్ అన్నీ కూడా ఆ సమయంలో ఎక్కువ డిజీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు ఇక్కడనే, వారిని కోరుతున్నాను సరిగా ఫాగింగ్ ఈ మన చెన్నూరు నియోజకవర్గంలో ప్రత్యేకంగా చెన్నూరు టౌన్లో సరిగా ఫాగింగ్ చేసే అవసరం ఉన్నది. మీరు మెషిన్లు ఎక్కువ కావాలి కొనాలనుకుంటే చెప్పండి, విల్ గివ్ యూ ఫండ్స్. కానీ ఇప్పుడు అట్లీస్ట్ 3 ఫాగింగ్ మెషిన్స్ ఉండాలి. ఇంకొకటి తీసుకోండి. దాంతోపాటు మంచినీటి సౌకర్యం ఏదైతే చేస్తున్నారో దాంట్లో సరైన బ్లీచింగ్ పౌడర్ కూడా కరెక్ట్గా వేసి పంపిస్తే మంచినీటి సౌకర్యం కూడా బాగుంటుంది. నీళ్ళ వలన జబ్బులు కూడా తక్కువ ఉంటాయి. సో మీరు దాంట్లో కూడా కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి కోరుతున్నాము. ప్రజలందరూ కూడా ఇదే విజ్ఞప్తి. మీరు మీ బీడీకే హాస్పిటల్ ఇక్కడ నుంచి ఈ జనాలకి ఇంకా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు వచ్చే సీజన్లో వచ్చే డిసీజెస్కి కూడా ఇంకెక్కువ కవరేజ్ ఉంటుందని హోప్ చేస్తున్నాం. బీడీకే దవాఖాన మన చెన్నూరు ఆసుపత్రిలో ప్రారంభించుకుంటున్నాము. ఎమ్మెల్యే గారు చాలా రోజులు వెంబడబడి ఎమ్మెల్యే చాలా ఇంట్రెస్ట్తో చేపిస్తున్నారు. ఇది కాకుండా యూపీఎస్సీ కూడా స్టార్ట్ చేస్తున్నాము. దాని వరకు కూడా స్టార్ట్ అయ్యేది. ఎమ్మెల్యే చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు హెల్త్ సిస్టంలో. ప్రతి జబ్బు ఇలా రాకుండా చూసుకోవాలి సార్. డాక్టర్ కనుక చాలా ఐడియా ఉంది కనుక ముందు నుంచి వర్షాకాలం రాకముందే మాకు సీజనల్ డిసీజ్ గురించి ఎప్పుడు చెప్తూ ఉన్నారు. బస్తీ దవాఖాన కూడా దానికోసం చాలా ఉపయోగపడుతుంది. యూపీఎస్ఎస్ కూడా ఇంకా చాలా ఉపయోగపడుతుంది. సార్ మనకు చాలా హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మంచిర్యాల జిల్లా మందమరిలో సింగరేణి ఉన్నత పాఠశాల 1975వ సంవత్సరంలో 40,000 మంది విద్యార్థుల దశ దిశను మార్చేందుకు పునాదులతో పురుడు పోసుకొని ప్రారంభమైన కళ్యాణి ఖని ఎయిడెడ్ ఉన్నత పాఠశాలగా మారి 2025వ సంవత్సరానికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని స్వర్ణోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న శుభ సందర్భంగా శుక్రవారం గోల్డెన్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతున్న శుభ సందర్భంగా ఏరియా జీఎం జి దేవేందర్, సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ గుండా శ్రీనివాసరావు చేతుల మీదుగా లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల భవితకు బాటలు వేస్తే 45,000 పైచిలుకు విద్యార్థులను దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో నిలిపి వ్యాపార విస్తరణలో వందలాది మందికి ఉపాధి మార్గాలు చూపేలా మార్గాన్ని చూపిన సింగరేణి ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలకు సిద్ధం కావడం గర్వకారణం అని అన్నారు. కార్పొరేట్ స్థాయి పాఠశాలలో కూడా లేని సకల సౌకర్యాలు సింగరేణి పాఠశాలలో కల్పిస్తున్నామని, ఉచిత పుస్తకాలు, ఉచిత యూనిఫామ్స్, సైన్స్ కంప్యూటర్ ల్యాబ్లతో పాటు 10 ఎకరాల విస్తీర్ణంలో ఆహ్లాదకర వాతావరణంలో తరగతులు నిర్వహిస్తున్నారని చెప్పారు. క్రీడారంగం, సైన్స్ స్క్వేర్, జిల్లా రాష్ట్ర స్థాయి పోటీలకు ఆసక్తి చూపించే విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తూ అనేక బహుమతులు సాధించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎస్ శ్యామ్ సుందర్, ఐటీఐ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, ప్రధాన ఉపాధ్యాయుడు పురుషోత్తం, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. సందర్భంగా లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ శ్రీ శ్రీనివాస్ గారికి, జనరల్ మేనేజర్ శ్రీ శ్రీనివాసరావు గారు మరియు ప్రిన్సిపాల్ సింగరేణి పాలిటెక్నిక్ మందమరి పర్సనల్ మేనేజర్ శ్రీ శ్యామ్ సుందర్ గారికి, స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ పురుషోత్తం గారికి, విద్యార్థుల తల్లిదండ్రులకి, మిగతా టీచర్స్కి, పత్రికా ప్రతినిధులకి అందరికీ గుడ్ మార్నింగ్, శుభాకాంక్షలు. మరి ఆల్రెడీ శ్రీనివాస్ గారు ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమం గురించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని మనము 12వ తారీఖున గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాము.
మరి మందమరి స్కూల్ అనేది చాలా ఫేమస్ స్కూల్ అని ఆల్రెడీ చెప్పారు. మరి రాబోయే కాలంలో ఇంకా ఈ స్కూల్ ఇంకా దినదినాభివృద్ధి చెందాలని, మరి దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ ఇంకా ఏమైనా అవసరం ఉంటే తప్పకుండా సింగరేణి కాలేజ్ కంపెనీ మరి గౌరవ చైర్మన్ డైరెక్టర్ శ్రీ బలరాం సార్ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మరి టీచర్స్ ప్రిన్సిపాల్ యొక్క శ్రద్ధ, మరి వారు ఏది అనుకుంటే అది తప్పకుండా మరి చైర్మన్ గారు అన్ని స్కూల్స్ ని మరి సెక్రటరీ గారు చెప్పినట్టుగా DPS ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాగా మరి మనం డెవలప్మెంట్ చేద్దాము. మరి బయట నుండి చూస్తేనే ఒక కార్పొరేట్ లుక్ లాగా మరి కనిపించాలని అంటున్నారు. మరి కంపల్సరీ మరి అవసరమైన చర్యలు శ్రీనివాస్ గారు మరి ఎడ్యుకేషన్ సొసైటీకి శ్రీనివాస్ గారిని పోస్ట్ చేయడము చాలా చాలా మరి ఒక గొప్ప వరంగా భావించవచ్చు విద్యార్థులందరూ. మరి ఎందుకంటే మరి శ్రీనివాస్ గారు చాలా పాజిటివ్ దృక్పథం, మరి మంచి ఫ్యూచర్ అండర్స్టాండింగ్ ఉన్నది. మరి ఏం కావాలో మరి ఈజీగా తెలుసుకొని వాటిని ఎంతో ఎంకరేజ్మెంట్ ఉంటుంది. యాక్టివ్ పర్సన్, మరి అనుకునేవి ఇంప్లిమెంట్ చేసే శక్తి సత్తా ఉన్న ఆఫీసర్. డెఫినెట్ గా మరి రాబోయే కాలంలో సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ చాలా ముందుకెళ్తుందని, చాలా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అందరూ కూడా ఈ యొక్క స్టాఫ్ మెంబర్స్ ఫస్ట్ డే రోజే రిపోర్ట్ కావాలి చెప్పారు. గతంలో జూలై ఆగస్ట్ అయ్యేది అట్లా కూడా ఫస్ట్ డే రోజే రిపోర్ట్ ముందు నుంచే ప్రారంభం చేశాను. మీరు ఫస్ట్ డే రోజే వచ్చేస్తారని. సో ఆ విధంగా పూర్తిగా ప్రయత్నం చేద్దాం. సో 30 ఏళ్లలో తొలిసారిగా దేవపూర్ సిమెంట్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తున్న పుస్కూరి విక్రమ్ రావును గెలిపించాలని బెల్లంపల్లి, చెన్నూరు, ఖానాపూర్ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, గడ్డం వివేక్, బొజ్జు పటేల్ కోరారు. గుర్తింపు సంఘం ఎన్నికల బరిలో అభ్యర్థి విక్రమ్ రావుతో కలిసి శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఆదివాసీ సంఘాలు బలపరుస్తున్న విక్రమ్ రావును గెలిపించాలన్నారు. గడ్డం వెంకటస్వామి, కాకా కుటుంబం తొలి నుంచి కార్మికుల పక్షాన నిలబడి పనిచేస్తుందని వెల్లడించారు. సింగరేణి కార్మికులకు పెన్షన్, ప్రైవేట్ ఫండ్ సాధించిన ఘనత వెంకటస్వామికే ఉందన్నారు. మూతపడే స్థితిలో ఉన్న సింగరేణి సంస్థను మా నాన్న వెంకటస్వామి కాపాడారన్నారు. దేవపూర్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో విక్రమ్ రావును గెలిపిస్తే కార్మికుల హక్కులను కాపాడతామన్నారు. దీంట్లో కీలకమైన అంశం ఏదైతే బొత్తు గారు ఇప్పుడే అన్నారు, ఆత్మగౌరవం, ఆదివాసుల ఆత్మగౌరవం నిలబెట్టాలి అని చెప్పి ఏదైతే చెప్పారో దాని ప్రకారంగానే విక్రమ్ గారు కూడా ఇది కేవలం ఆదివాసీ యూనియన్ని రిప్రజెంటేషన్ కోసము వారు ఆ యూనియన్ తరఫు నుంచి వారు నిలబడుతున్నారు. మేము కార్మికులందరికీ కూడా ఇదే భరోసా ఇప్పిస్తున్నాం. మీ అందరికీ తెలుసు వినోద్ గారు ఎట్లనో, నేను ఎట్లనో, మా నాన్నగారు వెంకటస్వామి గారు ఇన్ని సంవత్సరాలు కార్మికుల గురించి కొట్టాడు. కార్మికుల భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పారు. మీ అందరూ తెలిసిన విషయమే, సింగరేణి సంస్థ మూతపడే సమయంలో 1,00,000 ఉద్యోగాలు ఆ రోజులలో కాపాడారంటే కాకా వెంకటస్వామి గారు అప్పుడు BIF నుంచి తొలగించి సింగరేణిని ఆ సంస్థను కాపాడడం జరిగింది. ఈరోజు తెలంగాణలోనే అంత పెద్ద సంస్థ మంచిగా నడుస్తుందంటే అది సింగరేణి సంస్థ. మనకు ఈ ప్రాంతంలో కూడా PMFP ఫండ్స్, CSR ఫండ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయంటే ఆ సింగరేణి సంస్థ. పెన్షన్ స్కీము, ప్రావిడెంట్ స్కీము ఇవన్నీ కూడా సింగరేణి సంస్థలో కాకా వెంకటస్వామి గారు. అదే కార్మికుల హక్కులు కాపాడే బాధ్యత. ఎందుకంటే నాకున్న అనుభవం, నేనైనా మా తమ్ముడైనా మా నాయనతో ఆశీర్వాదం తీసుకుని ట్రేడ్ యూనియన్లో ఇప్పటిదాకా ఆయన చేసిన ఉన్న ఎక్స్పీరియన్స్ని కూడా ఇక్కడ మన ఈ ఓరియంట్ సిమెంట్ల వర్కర్ ఏ రూపంగా డెవలప్ చేస్తే ఉంటుందా అని ఆ ఎక్స్పీరియన్స్ని కూడా తీసుకుపోతాం. విశ్వాసం ఇప్పించే ప్రజలైనా ప్రత్యేకంగా కార్మిక సోదరులను ఆయన ఉండగబెట్టుకున్నాడు. మాకు ప్రత్యేకంగా వచ్చిన ఈ అవకాశాన్ని ఎమ్మెల్యేగా అయి ప్రజలలో సేవ చేసి వచ్చిన అవకాశాన్ని ప్రత్యేకంగా కార్మిక సోదరులకు మళ్ళొకసారి అప్పీల్ చేస్తున్నాం. ఇది న్యూ కంపెనీ, మేము మీ ఎప్పటి నుండి గవర్నమెంట్ తరఫు నుంచి ఎట్లెట్లా ఏ స్కీమ్స్ తేవాలి, ఏ రూపంగా మీకు ఇంకా బెనిఫిట్ కావాలి, ఏమేమి లోపాలు ఉన్నాయో. ఎందుకంటే ఇప్పటిదాకా ఇది ఫస్ట్ టైం మన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇప్పటిదాకా 30 ఏళ్ళ సంది లేకుండే మన యూనియన్. ఈసారి అవకాశం దొరికింది.
దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కార్మిక సోదరులు మళ్ళీ అప్పీల్ చేస్తున్నాం. మన యూనియన్ మన క్యాండిడేట్ ప్రత్యేకంగా విక్రమ్ని, ఆయనతో పాటు మన ట్రైబల్ యూనియన్ సోదరులకు ప్రత్యేకంగా జరుగుని తిరుపతి రెడ్డిని, ఆయనతో పాటు సతీష్ రెడ్డిని కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం ముంగడ తీసుకుపోదాం. రత్నప్రదీప్ కూడా ఉండడం ఎంబడి అందరినీ వర్క్ చేసుకుంటూ ముంగడ పోదామని మళ్ళొకసారి ఆయన డిక్లేర్ చేస్తూ ఆయన దగ్గరపై లక్షట్పేట తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత శుక్రవారం లక్షట్పేటకు వచ్చారు. మంచిర్యాల వివాహ వేడుకకు హాజరైన ఆమె మార్గ మధ్యంలో లక్షట్పేటలోని తనకు పరిచయస్తులైన బాణాల నిషా లెనిన్, విజయసారథి ఇళ్లకు వచ్చి ఆత్మీయంగా పలకరించి వెళ్లారు. ఈ సందర్భంగా చక్రవర్తుల పురుషోత్తమచారిని తన పాత పరిచయస్తులైన వారి ఇళ్లకు కవిత వెళ్లడం లక్షట్పేటలో హల్చల్గా మారింది. ఈ సందర్భంగా విలేకరులు ప్రెస్ మీట్ కోసం ప్రయత్నించగా తర్వాత వచ్చినప్పుడు మాట్లాడతానని సున్నితంగా తిరస్కరించారు. కవిత లక్షట్పేటకు రావడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. సహజంగా కలివిడిగా ఉండే కవిత అందరినీ కలిసి ఓపికగా ఫోటోలు దిగి వెళ్లడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పర్యటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ప్రముఖ జర్నలిస్ట్ మునీర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత. ఇండ్ల పట్టాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బాధితులతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకుల ధర్నా. నాస్పూర్ ఎక్స్ రోడ్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు బాధితులు బీజేపీ కార్యకర్తలతో భారీ ర్యాలీ. చెన్నూరులో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పాల్గొన్న వైద్యులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.